అసలు మీ బాధ ఏంట్రా? నీకెందుకురా? పో. మాకు ఈ ఊరు వాళ్ళు చేసిన అన్యాయం నీకేం తెలుసు? చెప్తేనే కదా తెలిసేది. తెలుసుకొని ఏం చేస్తావరా? ఆరుస్తారా తీరుస్తారా? నీ మొహం తగలట్లా. చెప్తేనే కదరా తెలిసేది. ఆరుస్తానో తీరుస్తానో. ఒరే బుడంకాయ్, నీ పొట్టి రూపంకి మాతో మాట్లాడడమే ఎక్కువ. నువ్వేం మా కష్టం తీర్చిన అవసరం లేదులే కాని పో పో అని విసుగ్గా రెండు ప్రేతాత్మలు శ్మశానంలోకి ఎగిరిపోయాయి. నీ పొగరు తీరుస్తా. నన్నే పట్టుపోకోడి బుడంకాయని వెటకారిస్తారా? ఉండండి, మీ పని మా అవ్వతో చెప్తా అని కోపంతో రివ్వుని ఎగురుకుంటూ మధ్య వెళ్లి జరిగిందంతా అవ్వకి చెప్పి, పదవ్వా, నువ్వు వాటికి బుద్ధి చెప్పి నా గొప్పతనం వాటికి తెలిసేలా చెయ్యి. ఈ పొట్టి దెయ్యమంటే గట్టి దెయ్యమని నిరూపించాలి. ఇది మరీ బాగుంది. నీ మంత్రశక్తితో నువ్వే వాటిని బంధించి 4 పీకితే నీ గొప్ప. నేనొచ్చి వాటిని పట్టుకుంటే నా గొప్ప అంటారు కదరా. బంధించవచ్చు, కానీ చూస్తుంటే అవి మంచి ప్రేతాత్ముల్లాగే ఉన్నాయి. అందుకే నా పరాక్రమం చూపించలేదు అని అవ్వని బ్రతిమలాడి ఒప్పించింది. సరే అని అవ్వ పొట్టుదయం పైన కూర్చొని భాగ్య విహార్ వెళ్ళింది.